హాయ్ గుడ్ మార్నింగ్. టీసీఎస్లో అయితే నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన డ్యూరింగ్ నోటీస్ పీరియడ్. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే కనుక నేను ఫిబ్రవరి 20 రిజిగ్నేషన్ అయితే పెట్టాను. నా లాస్ట్ వర్కింగ్ డే నా ప్రాజెక్ట్ వచ్చేసి ఫిబ్రవరి 28. అయితే మార్చ్ 1 వెళ్ళి నేను అయితే కనుక ఆర్ఎంజీకి అయితే రిపోర్ట్ చేశాను. ఆమె అయితే కనుక డైరెక్ట్గా చెప్పేసింది, నువ్వు ఇక్కడికి రావద్దు, మీ ప్రాజెక్ట్కి వెళ్ళి నువ్వు రిపోర్ట్ చేసుకో అని కొంచెం ర్యాష్గా అయితే టాక్ చేసింది. మా ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గరికి పోతే నీకు బిల్డింగ్ అవర్స్ లేక మేము రిలీజ్ చేసింది అది ఇది అని చెప్పి వాళ్ళు నన్ను ప్రాజెక్ట్లోకి తీసుకోలేదు. ఇలా 1 వీక్ అయితే నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాను. దీనికి పరిష్కారం అయితే ఒకటైతే చేశాను అనమాట. నేను ఈ ఆర్ఎంజీ హెడ్ ఉంటారు కదా, ఆర్ఎంజీ హెడ్ని అండ్ హెచ్ఆర్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళని సీసీలో పెట్టి ఒక మెయిల్ పంపించాను. ఇది నా పరిస్థితి. 1 వీక్ నుంచి ఇలా అక్కడికి ఇక్కడ తిప్పుతున్నారు, దీనికి సొల్యూషన్ ఏంటని. నెక్స్ట్ మినిట్ ఆర్ఎంజీ దగ్గరికి నుంచి కాల్ వచ్చింది, ఓకే నువ్వు వచ్చి ఇక్కడే ఆర్ఎంజీ వాళ్ళకి రిపోర్ట్ చేయని అయితే చెప్పారు. ఇది కొంచెము మిస్కమ్యూనికేషన్ అనమాట. వెదర్ నేను ప్రాజెక్ట్లో ఉన్నా, ప్రాజెక్ట్లో నుంచి బయటకు పోయినా ఎవరికొరకు అయితే రిపోర్ట్ చేయాలి. అక్కడ టీమ్స్లో కానీ అక్కడ టీసీఎస్ పోర్టల్లో ఎవరిని చూపిస్తుందో వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. నేను అలానే చేస్తాను, ఆర్ఎంజీకి రిపోర్ట్ చేస్తాను. ఇది కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేసింటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ ఆల్సో ఫేస్డ్ అని. థ్యాంక్ యూ, బాయ్.